ఆగు. చెరవై పండగ చేసుకోండి. కొత్త సొమ్ము అల్లుడు దానం చేయటువంటి ఇదే సామెత మారింది. అన్న సొమ్ము తమ్ముడు దానం చేస్తే తప్పేం లేదు. లోపలికి రండి బాబు. రండమ్మీ రండి 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 రారా. ఏంటిది నడు విరగొడదాం అనుకుంటున్నారా? అక్కడైతే ఫ్యాన్ గాలి రాదని ఇక్కడికి జరిపాను బావా. ఏందా మీ ఆటలో? పర్వాలేదు మావయ్య గారు, పడలేదుగా. గోదారి నువ్వు వెళ్ళి కాఫీ ఏర్పాట్లు చూడు. ఏమయ్యో మర్చిపోయినావా? ఓ కాఫీ ఏర్పాట్ల తర్వాత చూద్దుగానే. అమ్మి నువ్వు వెళ్ళి స్నానానికి వేడి నీళ్ళు ఏర్పాట్లు చేయి. ఏ మీరు ఇంకా స్నానాలు చేయలేదా? స్నానాలు మాకు కాదు బావా, మీకు. అక్కర్లేదు, మేము ఆల్రెడీ మా ఇంట్లో స్నానం చేసే వచ్చాం. ఇది ఆ స్నానం కాదు బావా. తలకు తైలం పెట్టి ఒంటికి నలుగు పెట్టి బర్రెన్ రుద్దినట్టు రుద్ది. స్టూపిడ్. కావాలంటే నందుగాని తోముకోండి. ఐ డోంట్ లైక్ తైలం తలంటూ నలుగు పిండి నాన్ సెన్స్. చేయించనీరా, ఇలాంటి సరదాలు సరసాలు అందరి బావులకి దొరకవు. మన అదృష్టం కొద్దీ ఇద్దరు మరదలు దొరికారు. నందు గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి. వరుదిని అసలు బాంబు పేలితే వీడు ఏం చేస్తాడో తెలుసా? నందు వద్దమ్మా వద్దు. అయ్యో అది అలాగంటారు, నువ్వు అది చెప్పు. చెప్పా ఉంటే చంపేస్తాను. అరే అయితే స్నానానికి ఓకేనా? నో. నువ్వేం దిగులు పడకు బావా. పార్థ బావని లాక్కొచ్చే సంగతి మాది, సరేనా? పాపం తనకి ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు, వదిలేచ్చు కదే. అక్క నువ్వు వెళ్ళి మీ ఆయన సంగతి చూసుకో, మేము ముగ్గురం కలిసి ఈయన సంగతి చూసుకుంటాం. కావ్య దివ్య రండే, వెన్నీళ్ళు చన్నీళ్ళు రెడీ చేద్దాం. పెద్దమ్మి, మనం నలుగు పెట్టుకోవడానికి రెడీ అవుతాం పద. కావ్య దివ్య మా ఆయన్ని మోసుకొచ్చి పూచి మీదే అన్నారు. రండి లాక్కొద్దాం. అత్తారింట్లో అభ్యంగ స్నానం చేయించడం అనేది అందరికీ ఉండే సాంప్రదాయమేనండి. కాదానికండి బాబు, పిల్లలు ముచ్చట పడతా ఉండారు. అసలు ఈ సాంప్రదాయం అంతా పండగల్ని సంబరంగా జరుపుకోవటానికే బాబు. ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారు? అంతా మనవాళ్లే కదా. మీరు కూడా ఏంటండి